2016లో మనకి రావాల్సింది. 2016లో ఈ సెట్టింగ్లు అందరూ కాంగ్రెస్లో నుంచి ఇళ్ళకి రావడం వల్ల నాకు టికెట్ రాకపోయింది. దాని తర్వాత నాకు కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ రోజు పిలిపించి 100% నాకు హామీ ఇచ్చి టికెట్ ఇచ్చి అంత సెట్ చేసిరు. సో అంత సెట్ చేసిరు. మన లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలని మీరు ఎవరి దగ్గర అడిగిర్రా లేదా? నేనేం అడగలేదు. నాకు ఆదిష్టానం నుంచి మాత్రం కొంతమంది చెప్పారు. ఆదిష్టానం పెద్దలే నాకు చెప్పారు. ఏమని చెప్పారు? అధిష్టానాన్ని మీరు కోరలే ఆదిష్టానం పోటీ చేస్తాను చెప్పలే కానీ ఆదిష్టానం పెద్దలే నాకు చెప్పారు. అలర్ట్గా ఉండు అవకాశం వస్తుంది తప్పకుండా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను పనులు కూడా ప్రారంభించుకున్నా. దానికి అనుగుణంగా పనిచేసిన. నేను పార్టీ కోసమే పనిచేసిన. మనం ఎట్లా వర్కౌట్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నా తప్ప ఆటోమేటిక్గా సెట్టింగ్లకు అన్నప్పుడు తప్పకుండా సెట్టింగ్లకే ఇచ్చారు కదా. పార్టీ నిర్ణయాన్ని మనము తప్పకుండా ఫాలో కావాలి అంతే. ఓకే. సో అంటే అంటే గోల్నాక డివిజన్ కాకుండా అంబర్పేట్ మొత్తం అభివృద్ధి చెందిందా అంటే మీరు ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. అంతకుముందు అసలు అభివృద్ధి చాలా ఎక్కడ పోయినా అంటే మీ ప్రెసెంట్ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండు. నేను ఇప్పుడు మా పార్టీ చేసింది, మా ఎమ్మెల్యే నేను చేస్తలేను, నేను అభివృద్ధి చేస్తలేను. నేను ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు అని అడుగుతున్నా అంతే. ఎమ్మెల్యే అయినా వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే అయినా మెయిన్గా కేటీఆర్ అన్న హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టింది. ప్రతి ఒక అంబర్పేటే కాదు, మనం ఉదాహరణకి అంబర్పేటను ఒకటే ఉదాహరణగా తీసుకోవద్దు. ఈ 24 హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 24 నియోజకవర్గాలలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తి మా కేటీఆర్ అన్న. ఓకే, అవన్నీ సంబంధం లేదు. మీ అంబర్పేట అభివృద్ధి చెందిందా లేదా? మీ ఎమ్మెల్యే బాగా చేస్తుందా లేదా? ఎమ్మెల్యే బాగా చేసింది, పార్టీ చేసింది అంటున్నా నేను. ఎమ్మెల్యే కింద క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లో మీ పార్టీ లేదు కదా? ఇప్పుడు లేదు, ఇంతకుముందు చెప్తున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా అంటే ఆ క్రెడిట్ మీ ఎమ్మెల్యే గారికి మీరు ఇయ్యరు. 100% మా కేటీఆర్ అన్నకి ఇస్తాను. నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తామండి? ఎమ్మెల్యేకి ఎందుకు ఇయ్యారండి మీరు? ఎమ్మెల్యేతో పాటు కేటీఆర్ అని చెప్తేనే కదా మన అందరం చేసేది. నేనైనా ఇప్పుడు నేనే చేసినట్టే కాకుండా నాతో పాటు కేటీఆర్ అనే చేసి ఎమ్మెల్యే చేసిండు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్లతోటి ఎమ్మెల్యేతో పాటు కేటీఆర్. కానీ కేటీఆర్ అన్న ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం చెప్పి ఓకే, నేను ఎమ్మెల్యే చేస్తాను. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు శ్రద్ధ తీసుకురా? 100% చెప్తున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వమే లేదు కదా. అవును, మరి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా. ప్రెసెంట్ ఇప్పటి గురించి నేను మాట్లాడుతున్నా. మీరు అడిగింది, నన్ను క్వశ్చన్ అడిగింది ఏంటంటే గతంలో అంబర్పేట గతంలో అభివృద్ధి చెందిందా, ఇప్పుడు అభివృద్ధి చెందిందా అన్న. అస్సలు కాదు, అది ఇంతకుముందు క్వశ్చన్. రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు కూడా వినండి. మీ అంబర్పేట అభివృద్ధి చెందిందా లేదా? ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడైతే ప్రెసెంట్ అభివృద్ధి లేదు.